హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పైకొచ్చి చూసేసరికి ఈ విధంగా పతంగులు పడిపోయాయి. చూడండి మాంజా ఎలా అయిపోయిందో వైర్స్ కన్నిటికి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్. వీటి వల్ల పక్షులు కూడా చాలా వరకు చనిపోవడం జరుగుతుంది. లాస్ట్ టైంతో పోలిస్తే ఈ టైము చాలా తగ్గిపోయాయి పతంగులన్నీ. అది ఎగరేసే వాళ్ళు ఇంత తగ్గిపోతున్నారు. చిన్నప్పుడైతే భలే ఉండేది ఫ్రెండ్స్. నాకు ఒక పతంగి కొనడానికి మినిమం ఆటన పడేది. స్కూల్ టైంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటనకు ఒక పతంగి తీసుకొని పరిగెత్తేవాడిని కట్టేసి. అది ఎంత పరిగెత్తినా ఎగిరేది కాదు, అక్కడి వరకు ఎగిరి పడిపోయేది. తర్వాత ఎగిరేయడం నేర్చుకున్నాను, కానీ తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. చూడండి అక్కడ పిల్లలు ఎలా పరిగెత్తుకొని పట్టుకుంటున్నారు. చిన్నప్పటి టైమే వేరు ఫ్రెండ్స్. అప్పట్లో అంటే సరదాగా పతంగులు అవి ఎగిరేసే వాళ్ళము. ఇప్పుడు బాధ్యతలు వచ్చేసాయి కాబట్టి ఇంత తగ్గిపోతుంది క్రేజ్. చూడండి ఆ టైంలో మాకు ఒక పతంగి ఆటనకు దొరికేదంటే చాలా కష్టపడే వాళ్ళం ఆటన కోసం. అని చూడండి ఇప్పుడు వచ్చేసి 5 రూపీస్ నుంచి స్టార్ట్. సో మా బిల్డింగ్ పైన 2 పతంగులు అయితే దొరికాయి. ఇది మా ఇంటి ముందు 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దామని తీసి ఉంచాను. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా తీసుకుంటాడు. వాడు ఇక్కడే ఉంటాడు మా ఇంటి ముందు. చూడండి చూస్తున్నాడు. సో 2 ఇచ్చేసాను. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఆ టైంలో మాకు పతంగి కొనాలంటే పెద్ద యుద్ధమే ఫ్రెండ్స్. పతంగి కాస్ట్ వచ్చేసి ఆటన్న అంటే ఆ ఆటన్న కోసము ఎంతో కష్టపడేది. పోనీ ఆ పతంగి ఉంటుందా అంటే అది ఉండదు, చినిగిపోతుంది, లేదంటే ఎగిరి వెళ్ళిపోతుంది. అది అలాగే కట్ చేసేస్తారు. చూడండి వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. మనీతో కొన్ని చాలా ఉంటాయి ఫ్రెండ్స్, అందులో వీడి ఆనందం ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. బాగున్నాయా?